విశాఖ జిల్లా సరిపల్లి గ్రామంలో నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్నారు కలెక్టర్ అభిషేక్ కిషోర్. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పెందుర్తి మండలం సరిపల్లి గ్రామంలో పెండ చెరువు వదిన నీటి పరిరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 120 చెరువుల్లో నీటిని పరిరక్షించే బాధ్యతను సంఘాలు తీసుకోవాలన్నారు కలెక్టర్ కిషోర్. 100 రోజుల్లో పూర్తి చేయాలని తెలిపారు. చెరువుల్లో 3 నుండి 6 మీటర్లు నీరు ఉండే విధంగా కార్యక్రమం చేపడుతున్నామన్నారు. బాధ్యత అనే ఈ 100 రోజుల క్యాంపెయిన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది మనం 2 కాన్స్టిట్యుయెన్సీల్లో పెందుర్తిలో అలాగే భీమిల్లో కూడా లాంచ్ చేయడం జరిగింది. పెందుర్తి నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యుల గారి సమక్షంలో మనం ఈ పినట్ ట్యాంక్ యొక్క వర్క్స్ని ఈరోజు స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ 100 రోజుల కార్యక్రమంలో గవర్నమెంట్ చాలా స్పెసిఫిక్ టార్గెట్స్ అలాగే చాలా స్పెసిఫిక్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. మన ట్యాంకుల్లో ఎటువంటి వర్క్స్ టేకప్ చేయాలి, వాటర్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్తో ఎలా ముందరకు వెళ్ళాలి, వాటర్ టేబుల్ని మనం ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో ప్రీ మాన్సూన్ టార్గెట్ ఆఫ్ 6 మీటర్స్, పోస్ట్ మాన్సూన్ టార్గెట్ ఆఫ్ 3 మీటర్స్ ఎలా అచీవ్ చేయాలి అనేది దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. వాటన్నిటినీ నీటి సంఘాల ద్వారా మనం ఈ వర్క్స్ని టేకప్ చేయబోతున్నాము. మొదటిగా 100 రోజుల్లో వర్క్స్ని ఐడెంటిఫై చేయడమే కాదు, కంప్లీట్ చేసి వాటర్ టేబుల్లో డిఫరెన్స్ కూడా చూపించాలి అన్న అంబిషియస్ టార్గెట్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. విశాఖపట్నంలో 125 ట్యాంకుల్లో వాటర్ టేబుల్ మనకు ఆల్మోస్ట్ వేసాము. వచ్చే 100 రోజుల్లో ఈ 125 ట్యాంకుల్లోనూ మనం ఈ వాటర్ టేబుల్ని గవర్నమెంట్ నిర్దేశించిన టార్గెట్లోకి తీసుకురావడం మన ప్రయారిటీ. అండ్ దానికి ప్రజల మద్దతుతో, నీటి సంఘాల మద్దతుతో అండ్ ప్రజాప్రతినిధులు కలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సాయశక్తులా ప్రయత్నిస్తాము. అభివృద్ధికి విశాఖ జిల్లా అనేది ఎంత చేసినా కూడా జనధనాభివృద్ధి చెందుతున్న జిల్లా మీకు తెలిసిందే. ఈ ప్రాంతానికి మీ మార్పు చూపించాలి. దానిలో మీకు ఆ భగవంతుడి ఆశీస్సులు, ఈ ప్రాంత ప్రజల ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొట్టమొదటిసారి అవుట్డోర్ ప్రోగ్రామ్ మా దగ్గరకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ